అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పండుగ చేసుకుంటారు. ఆయన ఊహలు అంచనాలు నిజమవ్వడమే దీనికి కారణం. ఆయన ప్రవేశపెట్టిన ఖరీదైన గోల్డ్ కార్డు వీసా మొదటి రోజే సూపర్ సక్సెస్ అయింది. $5 మిలియన్ కడితే గోల్డ్ కార్డు పేరిట అమెరికా పౌరసత్వం ఇవ్వడానికి ట్రంప్ రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇంత మొత్తం వెచ్చించడానికి ఎవ్వరు ముందుకు రారని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికాకు పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా గోల్డ్ కార్డు పథకాన్ని తీసుకొచ్చారు. దీనికోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న గ్రీన్ కార్డు వీసా పాలసీని మార్చేసి గోల్డ్ కార్డు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ వీసాలతో మరో గొప్ప ఉపయోగం ఏంటంటే గోల్డ్ కార్డు కింద పెట్టుబడి పెట్టే వాళ్ళంతా అమెరికా పౌరుల కిందే లెక్క. వాళ్ళకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ట్రంప్ చెప్పటమే ఆలస్యం 2 వారాల్లో EB-5 వీసాల్ని ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేశారు అధికారులు. గోల్డ్ కార్డు అంటే గ్రీన్ కార్డు లాంటిదే. అమెరికాలో ఓటు హక్కు లేకుండా శాశ్వత నివాస హోదా కల్పించే సౌకర్యాన్ని ఇది అందిస్తుంది. EB-5 ప్రోగ్రాం కారణంగా జరుగుతున్న మోసాలు అక్రమాలను అరికట్టేందుకే గోల్డ్ కార్డుని తెచ్చారు. తద్వారా చట్టబద్ధ ఇన్వెస్టర్లకి పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడం సులువవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించిన తర్వాత చూస్తే గోల్డ్ కార్డుకు భారీ డిమాండ్ కనిపించింది. తాజాగా గోల్డ్ కార్డు వీసా ప్రక్రియను మొదలుపెట్టగా ఒక్క రోజులోనే 1000 కార్డులు అమ్ముడయ్యాయి. దీంతో ట్రంప్ అంచనా నిజమైంది. అమెరికాకి నిధుల వరద పారుతోంది. $5 మిలియన్ ఒక కార్డు కావడంతో 1000 గోల్డ్ కార్డుల ద్వారా ఒకే రోజు అమెరికాకు $5 బిలియన్ సమకూరాయి. ట్రంప్ అంచనా ప్రకారం మరో 5 లక్షల మంది రాబోయే 7-8 నెలల్లో గోల్డ్ కార్డు వీసాలు కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అంచనా ప్రకారం గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది. దీనికి ఆయన చెప్పిన లెక్కేమంటే ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని, రాబోయే 3 ఏళ్లలో 10 లక్షల మంది గోల్డ్ కార్డు వీసాలు కొంటారని అంచనా వేస్తోంది. మొదటి రోజు అమ్మకాలు బట్టి చూస్తే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. అదే కనుక జరిగితే అమెరికా మరొకసారి బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. గోల్డ్ కార్డు ప్రవేశపెట్టాలి అనే ఆలోచన ట్రంప్దే. స్వయంగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ అమెరికాని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ఆలోచన చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్ కార్డు విధానంలో అవకతవకలు కూడా ట్రంప్ కలిసి వచ్చాయి. EB-5 వీసాని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేల మందిని వీటిని పొందిన మోసాలు, అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే గోల్డ్ కార్డు ద్వారా $35 ట్రిలియన్ ఆర్థిక లోటు ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఉదాహరణకి 1 మిలియన్ గోల్డ్ కార్డులు జారీ చేస్తే అమెరికాకు $5 ట్రిలియన్ వస్తాయి. 10 మిలియన్ గోల్డ్ కార్డులు జారీ చేస్తే ఏకంగా $50 ట్రిలియన్ వస్తాయి. దీంతో రుణం తీరటమే కాదు, అమెరికా మరోసారి రిచ్ కంట్రీ అయిపోతుంది. ట్రంప్ ప్లాన్ ఇదే. అందుకే ఆయన రష్యా బిలియనీర్లకు సైతం స్వాగతం పలుకుతున్నారు. దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ గోల్డ్ కార్డులు ఇస్తామంటున్నారు. సాధారణ గ్రీన్ కార్డుతో పోలిస్తే గోల్డ్ కార్డుకు చెల్లించాల్సిన మొత్తం 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డబ్బున్నోళ్ళు గోల్డ్ కార్డు వీసాల్ని కొని పాడేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.